హలో ఫ్రెండ్స్, మా బాబుకు ఉగ్గు నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఆ గ్లాస్తోని నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ మీ ఇంట్లో ఏ పప్పులున్నా వేసుకోండి. నేను ఇక్కడ శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు తీసుకున్నాను. అన్ని డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు, కాకపోతే నానబెట్టండి. ఒక 2 అవర్స్ దాకా అన్నీ నానబెట్టండి. ఇక్కడ బియ్యాన్ని, పప్పులన్నీ బాగా వాష్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టి పక్కకు పెట్టండి. తర్వాత వాటిని తీసి ఒక 3-4 అవర్స్ ఆరబెట్టేసేయండి. ఫ్యాన్ కింద అయినా సరే, బయట ఎండకైనా సరే. అందులో కొన్ని ఇలాచీ పౌడర్ తీసుకొని, ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీ దంచి వేసుకోండి. అందులో మిక్స్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని వాటిని బాగా వేయించుకోండి. బాగా దూరగా, ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది, అట్లా వేయించుకోండి. అది బాగుంటుంది. ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి. అందులో వేయించుకునేటప్పుడే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని, డైజెషన్ కోసమే ఇలాచీ కానీ, జీలకర్ర కానీ, వాము కానీ చిన్నపిల్లల డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. వాటిని బాగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. మిగతావి కూడా సేమ్ అలాగే వేయించుకోండి. మంచిగా దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న పప్పులని, బియ్యాన్ని కానీ వాటిని మంచిగా రోస్ట్ చేసుకోండి. మన స్పూన్కి కలుపుతుంటే అవి అంటుకోవు, అలా వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న పప్పులు, బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టండి. బాగా మిక్సీ పట్టండి. పొడి పొడిగా మొత్తం పిండిలాగా అయ్యేంత వరకు పట్టండి. మిక్సీని జల్లించుకోండి. ఏమన్నా బియ్యం గింజలు కానీ చిన్న చిన్నగా ఉంటే వాళ్ళకి అంత డైజెషన్ కాదు, వాళ్ళు తినలేరు. అది మంచిగా పిండిలా వచ్చేంత వరకు మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో పోసుకోండి. అది మొత్తం ఇలా పిండిలాగా రావాలి. మొత్తం పిండిలాగా వస్తేనే చిన్న 6-8 months బేబీస్ వరకు మనం ఈజీగా ఫీడ్ చేయొచ్చు. ఇలా ఒక కంటైనర్లో వేసుకొని ఒక ఇలాచీ కానీ, ఒక లవంగం